ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పనులు ఏమంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ కంటి వైద్య శిబిరం, కంటి సమస్యల్లో చాలా మంది బాధపడుతుంటారు. వాళ్ళు ఆపరేషన్ చేసుకునే డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఇది ఉచితంగా చేయాలనే ఉద్దేశంతో పిఎస్ డాక్టర్లని ఈరోజు ఇంతమంది మేడం వాళ్ళు డాక్టర్లతో వచ్చారంటే సార్ గారు వాళ్ళతో చంద్ర సార్తో మాట్లాడుకొని అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ప్రతి నెల ఫస్ట్ ఆదివారము గుడ్డిగా బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి, ప్రతి నెల ఫస్ట్ వచ్చే ఆదివారంలో ఈ యొక్క ఐ క్యాంప్ అనేది మనకు జరుగుతుంది. దీన్ని ఆయన ఉచితంగా మనకు నిర్వహిస్తున్నారు, గవర్నమెంట్కి సంబంధం లేదు. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ సార్ గారు చేస్తుంటారు. కంపెనీ హెచ్ఆర్లతో మాట్లాడుకొని అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మీ వాళ్ళు ఎవరైనా కూడా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటే వాళ్ళని కూడా చెప్పారంటే అవి కూడా ఇస్తారు. తర్వాత ప్రతి నెల 9వ తేదీ అంటే మనకు పైరెడ్డిపల్లి మండలంలో ఒక పిహెచ్ అంటే హాస్పిటల్ దగ్గర గర్భిణీ స్త్రీలకి చెకప్ల కోసం వస్తుంటారు. ఆ రోజు వాళ్ళు మధ్యాహ్నం ఫుడ్ తెచ్చుకుంటారో లేదో తెలియదనే ఉద్దేశంతో ఆ రోజు ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు వస్తారో వాళ్ళకి ఉచితంగా పౌష్టికాహారం అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఇంతేకాదు రాబోయే రోజుల్లో మన పైరెడ్డిపల్లి మండలమే కాదు, మన పలంనేరు నియోజకవర్గం వీకోట, పైరెడ్డిపల్లి, మన గంగవరము, పలంనేరు, పెద్ద పంజాని ఈ నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కంపెనీలు పెట్టి ఒక మంచి ఉపాధి అంటే ఉద్యోగాలు కల్పించే దిశగా సార్ గారు స్టెప్ వేస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్కూలు అంటే మన భారతదేశంలో సెంట్రల్ స్కూల్ అంటారు దాన్ని, సిబిఎస్ఈ సిలబస్ అతి తొందరలో సార్ గారు నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ వస్తారు. ఆ వచ్చినప్పుడు ఈ మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసుకొని ఈ పేదవాళ్ళు కూడా మంచి చదువులు చదవడానికి, మంచి క్వాలిటీ చదువు చదవడానికి సెంట్రల్ స్కూల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సార్ గారితో మాట్లాడడం జరిగింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి ఈ పేదవాళ్ళు కూడా చదువుకొని మంచి ఉన్నతమైన చదువుకొని వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా స్థిరపడడానికి ఒక మంచి అవకాశంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ గారికి ఇది కూడా విన్నవించడం జరిగింది. ఇటువంటి పెద్ద మనసు అందరికీ రాదు. ఎంతోమంది దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, లక్షల డబ్బులు ఉంటాయి, కానీ ఈ పెద్ద మనసు ఎవరికి రాదు. కాబట్టి ఇటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి మహతి ఫౌండేషన్ నాగరాజ్ సార్ గారు వాళ్ళ యొక్క కుటుంబానికి వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి మనసుని ఇవ్వాలని ఒకసారి మాకు ధన్యవాదాలు క్లాప్స్ కొట్టి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చేసినటువంటి డాక్టర్లు గారు వాళ్ళు మీకు ఏదైతే సంప్రదించారో ఐ క్యాంపు దాన్ని పూర్తిగా లైన్గా అందరూ మన వాళ్ళే కాబట్టి నిదానంగా రాసుకొని మనం చెకప్ చేసుకొని ఆపరేషన్కి ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి ఉచితంగా మనకి చేపించి పంపిస్తారు. మీకు ఎటువంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోబడదు, అన్నీ కూడా ఉచితంగా సార్ గారు మన కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి మధ్యాహ్నం భోజనాలు కూడా మీకు ఇక్కడ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. అన్ని చూసుకున్న తర్వాతే మళ్ళీ వెళ్ళండి. ప్రత్యేకంగా మమ్మల్ని కమిటీ మెంబర్లకు పెట్టారు కాబట్టి మహతి ఫౌండేషన్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మేము దగ్గరుండి మీకు సర్వీస్ ఇవ్వమని చెప్పేసి సార్ గారు మాకు చెప్పడం జరిగింది. కానీ మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మీరే కాదు, ఇంకా రాబోయే క్యాంపులకంతా కూడా మీరే 10 మందికి అవేర్నెస్ చెప్పాలి. అంతేనా? ఓకే, ఉపయోగించుకుందామా? ఓకే, థ్యాంక్ యూ.